హాయ్. ఏంది ఓపెన్ చేసుడుతోనే వంటకాన్ని చెలస్తాను అనుకుంటారా? ఇలా షూటింగ్ ఉల్లా ఎవరిది అనుకుంటారా? మనదే పీకేఎస్ క్రియేషను. అయ్యో నాకు చెప్పన్నా, నాకు కాలు దెబ్బ తాకింది. నేను షూటింగ్లో పడ్డా. కానీ పొద్దున కాబట్టి నేను ఎక్కువ బయట నుంచి ఫుడ్ ఇష్టపడం. నేను ఇంట్లోనే వంట చేసి వచ్చిన ఆర్టిస్టులకి భోజనం పెడతా. ఇవాళ వచ్చేసి సొరకాయ పప్పు చేస్తానా, టమాటా కర్రీ చేస్తున్నా. బాగా కాలు నొత్తందుల్లా, నడవత్తలేదు. ఎట్లనో ఏమో. షూటింగ్ ఎట్లా ఏంది అనేది మీకు చూపిస్తా. ఆర్టిస్ట్ నేనైతే ఇంకా తయారు కాలేదు, భయపడకూడదు నన్ను చూసి. ఓన్లీ స్నానం చేసి వంట చేస్తాను. తర్వాత ఎవరెవరు వస్తారు ఏందనేది మీకు చూపిస్తా. ఓకేనా? ఏమైంది శంకర్? ఏమైందంటే ఇగో వీళ్ళే ఉల్లా లొల్లి పెట్టే గ్యాంగు. ఇక తెలుసుగా. హాయ్ భవాని మేడం, ఏం చేస్తాను? పొద్దున పైసలు పట్టింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా నాకు శ్రవంతి గారు ఇచ్చారు. ఏంటంటే మళ్ళీ ఒకసారి అందరికి 2000 నోట్లే ఇచ్చారు రెమ్యూనరేషన్. ప్యాకప్ అవ్వగానే ఎవరి రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తా ఈ ఒక్క నోట్. ఓకే అండి. నేను మాత్రం ఇవి తీసుకుంటా. ఓకే, నేను చాలా తక్కువ తీసుకుంటా రెమ్యూనరేషన్. సో ఇది నాకు పెయిడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చూసిరా ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం. ఇగో వీళ్ళు ఏం సీన్ చేస్తారు. శంకర్ ఏం చేస్తాను? హాయ్, సీన్ చేస్తాను. వాటర్ అంట కొద్ది చదువుకొని అప్పుడు ఏది చెప్తే వాడతలేదా నీకు? డైలాగ్ వినవాడతలేదు నాకు, వినవాడతలేదు నాకు అంటే డైలాగ్ నీదే. చెప్తే వినవాడతలేదా నీకు? చెప్తే వాడతలేదా? హాయ్ చెప్పే కిషన్ అన్న. పాపం కుత్తెంలోకి వెళ్ళినట్టు అయింది. ఏందే అక్కడ తీసుకురాపో, నేను దేను. అరే ఏమైందా నీకు? నువ్వు అదే పైసలు ఇచ్చావు. పైసలు ఎందుకు ఇచ్చావు చెప్పు. పైసలు ఇచ్చినావు? అరే అన్న అడిగిండే. అరే అన్న అడిగిండే అవసరం ఉందని, అందుకే ఇచ్చిన. ఇంకెన్ని రోజులు సంపాదన నీ సంపాదన పెడతావు? ఇంకెన్ని రోజులు సంపాదన పెడతావు? ఏమైతుంది దాంట్లో? అరే ఇప్పుడు ఏమైతుంది? వాళ్ళ మంది ఆనే మరి మరి కదే మనం ఏమన్నా మంది ఆనే మా అన్న వదిలి నేనే. ఇప్పుడు ఏమైతుంది అంత ఏమైతుంది వాళ్ళకి అన్నగాను? నాకు నచ్చలేదు. కొంచెం డైలాగ్ అలాగే తెరే మనకి ఎవరైనా అయితే ఇట్లా అలా కద్దా, అలా కంటే ఎవరు లేరు. మనకన్నా వద్దా? మన సంపాదన మనకు ఉండద్దా? అలాగంటే ఎవరు లేరు. మనకి ఎవరైనా అయితే ఎట్లా మన సంపాదన సిటీ మాడి అలాగే చేతులు తాగుతావు నువ్వు. మేలు పెట్టుకోవచ్చు రాకపోతే మళ్ళీ చూసిరా ఏమన్నట. నా బాధ మీరు చూపుతారు కదా, కాలు నొప్పి ఉన్నదని కుంటుకుంటా అటు ఇటు తిరుగుతానా. ఇవాళ మాత్రం నా సీన్ లేదు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా నాకు. షూటింగ్ చేయకపోతే ఇట్లనే కూర్చొని ఆడికి ఇడికి తిరుగుతానా. బాబీ ఇది చూడే, మంచిగా తిరుగుతాను అటు ఇటు. ఇలా దీనికి కాలు కూడా కానీ నోరుకే ఉన్నాయి మంచి, కొంచెం సర్దైనా కూడా మంచి. ఆ మాట వెళ్ళకపో ఒర్రి చొరుకుతాను పొద్దుగా నుంచి. ఒక కాడ కూర్చోవచ్చు కదా, కాలు నొక్కుంటే కుంటుకుంటా మెట్టుకుంటా అంతా తిరుగుతాను. లొకేషన్లు అంతా డిస్టర్బ్ తింటాను. చూసిరా నేనాట డిస్టర్బ్ చేస్తున్నానట. ఇక అందుకే సపరేట్ ఉంటానా. మంచి బ్రేక్ అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. బాబీ నీ సీన్ ఏమైంది? వేరే సీన్ నడుస్తుంది. అది రీల్ చేసుకుంటాను. ఇక వీళ్ళు చూడు ఎంత ఇబ్బంది పడతారు. మా వదిన నన్ను మధు లెక్క కాకుండా కొడుకు లెక్క చూసుకుంటే నేను ఇంత కూడా ఆలోచించకుండా మా అన్నను మెడలు పట్టి కొట్టేసింది. మెడలు పట్టి నూకేసింది. సుశీరా సీన్ అవుతాను. వాళ్ళు సీన్ చేస్తారు, నేను రెస్ట్ తీసుకుంటున్నా. ఎవరి కోసం తాకింది? కొన్ని నీళ్ళు పోసుకుంటా ప్లీజ్. నీళ్ళేవా? లేదు డిజైన్ లేదు.
ఇప్పుడు నీళ్ళు పెట్టుకొని ఏడతావా శంకరి? అదా ఇట్లేమంటావు అక్క? శంకరి అనుకుంటే ఆయన అంకర్ అవుతాడు. కాలు అంకరైతే ఇవరకే పేరు పోయినాక ముల్లాగా చూడు ఈ కాలు, ఈ కాలు నొప్పితోని అరే బుజ్జి గిట్లా అలా నీళ్ళు అట్లా ఉంటుంది మరి నా పరిస్థితి, అందుకే పోయిరాదు. ఓరి అక్క ఏవో కళ్ళల్లో నీళ్ళు పోసడానికి రమ్మంటా నేను. చూడంటే భయమే. ఎలా ఎవరు మెయింటైన్ చేయాలి? నాకు ఇక్కడనే అవుతుంది. ఏడవకుంటే ఏం చేయమంటే మా వదిన నన్ను మరిది లెక్క కాకుండా కొడుకు లెక్క చూస్తుంది. ఇంత కూడా ఆలోచించకుండా బట్టి తప్పేసింది. కొంచెం తీద్దామని. ఏడవకుంటే ఏం చేయమంటే మా వదిన నన్ను మరిది లెక్క కాకుండా కొడుకు లెక్క చూసుకున్నవే, కానీ నేను మా అన్నను మెడలు పట్టి కెంటేసిందే. మా వదినకు వచ్చే తాకిందే నాకు. నా సుటి కసయోడు బతకద్దే. ఏమైందిరా గిట్టెట్లయింది? మంచిగా ఉంటుంది కదరా. ఇది ఒక డైలాగ్ గిట్లా అనద్దా? మిమ్మల్ని బాధ పెట్టినందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది అక్క. గీనే గీమే ఆమె మర్చిపోయింది. అనవా మరి? చూసిరా ఫ్రెండ్స్, కాలుకు దెబ్బ తాకిద్దని సీల రాడ్డు పట్టుకొచ్చి ఇచ్చిర్రు నడుము అని. పొద్దు నుంచి సీల్ రాలేదు, నిజంగా దెబ్బ తాకింది కాబట్టి ఈ ప్రాపర్టీ కూడా వాడుకోవాల్సి వస్తుంది. పొద్దుస్తుంది కూకుండి యాస్టకి వచ్చింది, కాలు నొప్పి బాగా అయింది. ఇప్పుడు సీల్ చేయాలి, రాండి పోదాం ఇక. ఎందుకు నవ్వుతుంది నీకు? నువ్వు చెప్తాను డైలాగు చెప్పని నేను చెప్తున్నావు డైలాగు. ఓకే చెప్పు. ఫస్ట్ నుంచి నీ డైలాగ్ లేదు. పోడా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ అయ్య చచ్చిపోయిండు. మీ అవ్వ నిన్ను ఎంత మంచిగా చదివింది, కొట్టకుండా తిట్టకుండా మేము చదివియాలే, మేము పెద్ద చేయాలి. నీకు పెళ్ళాలు అట్టుకొని వచ్చిందా? నీకు పెళ్ళం అట్టుకొని వచ్చిందా? సావని అంటాను. మీ అవ్వ నిన్ను చదవలేదా? సత్తాట పోయి సావని పోరు, మీరు మంచుకుంటారు ఇక. ఈ డైలాగ్ మళ్ళీ క్లోజ్ లే. అవరా పోడా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ అయ్యా చచ్చిపోయాడు. మళ్ళా ఇప్పుడు నువ్వు చెప్పింది మళ్ళీ ఇంకోటి మంచిగా చెప్పిందా? అవరా పోడా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మీ అయ్యా చచ్చిపోయాడు. అరవా కట్టపడి నేను చదువుకున్నది దాన్ని మీ అవ్వని చదువుకుంటానికి అంటే అది ఆ డైలాగ్ రాలే అందులో వచ్చింది. ఓకే, అవరా పోడా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మీ అయ్యా చచ్చిపోయాడు. డైలాగ్ చెప్తాను. ఇలా దాని పానం మంచిగా దాన్ని అద్దంటారు. సూపర్ నిన్ను కట్టి సింగిల్ టేక్ పానం మంచిగా నీ పానం మంచిగా విడిచిపెడితే ఇలా బతుకుందా, పెళ్ళాన్ని చేసుకుందావా?
అదంతా అయినప్పుడు దాని రక్తం ఇచ్చి దీన్ని కాపాడుకున్నాం. మొత్తం వచ్చింది అంతా వర్షం అంతా వచ్చింది అలా ఒక అయ్య చచ్చిపోయింది రాలేదు అందరూ వచ్చింది. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనే డైలాగ్ పడ్డాయి అన్న. నిన్ను కూడా తాగుతుంది కదా చచ్చిపోయిన కాచి ఆయన కూడా తాగుతుంది కదా. ఎక్స్ప్రెషన్ డైలాగులు కొట్టేసిండట తాగమంట ఆవు ఆల్రెడీ. నేను అన్నాడు కదా నిన్న అంటది కుక్క పువ్వే తినమంట ఎవరన్నా నిన్న అంటది ఆ డైలాగ్ రాలేదు నాకు అవురా నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది నీ అవే కాదురా, ఉన్న పైసలు నీకే పెట్టింది కాదురా. నేను అంటే కుక్క నుంచి పోయి గంటే ఏం చెప్పాడు అవునా నా పోపు ఏడుందమ్మా వాడు అటు పోతాంది పోయి మా పొలం అవుతుంది దిక్కు ఖర్చున్నా బతికిందో అటు దిక్కు మా పొలం దిక్కంటే మన వాళ్ళ పొలం మనకి అది వైలేపు. ఎవరో పోడా నీకు యాక్సిడెంట్ అయినప్పుడు దాని రక్తం ఇచ్చి నిన్ను దాదుకున్నది, నిన్ను బతికించుకున్నది. కావని అని అంటావు ఎవరో పోడా నువ్వు. అలా పెద్దాడ నీ ఇంటికి బువ్వేయమని అవ్వస్తే కుక్కకేసిన అన్నం వేయమంటావు. నువ్వెట్లా మనుషురా, మీరు ఎట్లా మనుషులరా? మీ బతుకులు చేయడా అది జత్తనని పోతుంది. పోర్రిగా జావని పోర్రిగా బతుకుర్రి. ఎటువైంది పెద్దమ్మా? అటు మా పొలంలో కన్నా పోతాను పోర్రిగా. మంచిగా చెప్పినావు అత్తమ్మ, డైలాగ్ సూపర్ చెప్పారు, చాలా బాగా. హైలైట్ ఇదా సింగిల్ టేక్ కదా కానీ సూపర్ చెప్పినావు. ఇదే ఫస్ట్ టైం ఫ్రేమ్ ముందుకు వచ్చింది, ఇంకొక ఆర్టిస్ట్ పెరిగింది మన దాంట్లో. ఇంట్లోకి పోయావా ఇంత మా ఇంట్లో వచ్చావు. మా పొలం దిక్కాను అంతే. ఎటువైంది పెద్దమ్మా? మా పొలంలో కన్నా అయింది పోర్రిగా జావని పోర్రిగా పోతుంది. అందరం ఓ యాక్టింగ్ చేస్తా అంటే మేము ఉరుకుతా అంటే ఇది భయపడి వీళ్ళేటో ఉరుకుతారని సిక్కులంతా గాయ అవుతుంది. సిక్కులమ్మా ఎందుకమ్మా అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నావు నువ్వు? ఆగో 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 మా సిక్కులమ్మ చూసినావా రమ్మని పిలుస్తుంది. మేమేమో ఇక్కడ షూటింగ్ చేసుకుంటాను, సీన్ అవుతుందని చెప్పి ఉరుకుతే ఇదేమో మేమేటో లొల్లి పెట్టుకొని ఉరుకుతాను అని గాయ అవుతుంది. చిక్కులమ్మ ఏంది గాయ అవుతాను ఎందుకట్లా? ఇప్పుడు నిన్ను ఇడిచిపెడితే షూట్ అంతా అంగడంగడి చేస్తావు, నిన్ను పట్టుకొని ఉరికేటట్టు అవుతుంది. ఉండని నీకెందుకు? బాయిలో వారేస్తారట, ఇప్పుడట నీ బాయిలో దునుకుతూ ఇలా ఎంబడి దునుకుతారట. ఇంకో శంకరి వాటర్ బాటిల్ అట్లా చూసిరా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ ముసలి ఎందుకు అన్నారు ఆకలికత్త ఎండగొడుతుంది. వాళ్ళు ఆర్టిస్ట్ లేకుండా షాడో పడతలేదా కెమెరా గురించి ఎందుకు వేయాలకు? నేను ఆర్టిస్ట్ కాదండి, ఈ రోజు డైరెక్టర్ని. ఎవరు చెప్పారు? వితౌట్ స్క్రిప్ట్. ఓకే మొత్తానికైతే మా షూట్ అయిపోయింది. ఇక మా వాళ్ళు మెల్లగా నడుపుతాండ్రు, మేము కూడా ఇంటికి వస్తాను. మీ ఇలా తొందరగా షూట్ అయిపోయిందో పవన్? ఈరోజు తొందరనే అయిపోయిందా షూట్? ఎందుకు అని అంటే నాకు కాళ్ళ నొప్పి ఉందని చెప్పవా? ఎందుకు అయిపోయింది తొందరగా? ఎందుకంటే కాళ్ళ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంటే షూట్ చేసినాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రవంతి ముచ్చట్లు. తెలుసు కదులా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బాయ్.